గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయశ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటో అనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు సంచరించేటువంటి కుజుడు కుంభరాశిలో రాహుతో పాటు సంచరిస్తున్నారు. కాబట్టి వీటి వలన ఈ యొక్క తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది గమనించినట్టయితే కనుక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇప్పటివరకు పెళ్ళి అవ్వలేదా? ఎన్నో సంబంధాలు వచ్చి దూరం అవుతున్నాయా? ఖచ్చితంగా ఈసారి చూసుకోండి. 2026 సంవత్సరంలో మీకు కుంభరాశిలో కుజుడు అంటే మామూలు విషయం కాదు. ఎవరికి? తులారాశి వారికి. ఖచ్చితంగా పెళ్ళి అయ్యే పోతారు ఆయన. పెళ్ళి అయిన తర్వాతనే మీనరాశికి వెళ్తారు. కాబట్టి ఏదైనా ప్రయత్నం చేయండి. గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని మీ ప్రయత్నం మీరు చేసుకుంటే కాదు, పెళ్లి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. చేస్తే ఖచ్చితంగా మీకు పెళ్ళి అయి తీరుతుంది. అయితే మీరు చివరిలో చెప్పిన పరిహారం ఒకటి చేసుకోండి. దీంతోపాటు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నారా? డబ్బులు ఇచ్చి ఉండి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయా? అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా వచ్చేదానికి కనిపిస్తుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఇంకా కూడా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఏదైనా స్కిన్కి సంబంధించిన సమస్యలు, బ్లడ్కి సంబంధించిన సమస్యలు, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, హాస్మా లాంటివి, లివర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రకృతి వైద్యం ఒకటి చేయించుకోండి. ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. ఇక వీటితో పాటు విదేశాన్ని వెళ్ళాలనుకుంటున్నారా? కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా తులారాశి వారు? ఈ తులారాశి వారు ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక ఫ్యాన్సీ షాప్స్, లేడీస్ ఎంపోరియం, బట్టల షాప్స్, బోటిక్, ఫ్యాషన్ డిజైనరు, ఇలాంటి వాటిల్లో ఏదైనా మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు మంచి యోగ్యత ఉంటుంది. కలిసి వచ్చేటువంటి దానికైతే ఖచ్చితంగా అవుతుంది. ఇక మీరు సంబంధాలు కుదుర్చుకొని ఏదో చేసుకోవాలనుకోకుండా మంచి సంబంధం చూసుకోవచ్చు. ఈ 40 రోజుల్లో పెళ్లి చేసుకునేవాలి అన్న ఆలోచన ఎవరికైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా లవ్ చేసి ఉంటే కూడా ఆ లవ్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. అరేంజ్ మ్యారేజ్గా పెళ్లి చేసుకోవచ్చు.
ఇక లాస్ అయినటువంటి వారు ఉంటే ప్రయత్నం చేస్తే డబ్బు కూడా సమకూరుతుంది. ఎక్కడైతే మీరు ఇచ్చి లాస్ ఇబ్బంది పడ్డారో అక్కడి నుంచి కూడా మీకు డబ్బు వచ్చేటువంటి కనిపిస్తుంది. ఇక ఇవన్నీ కాకుండా మీకు ఏది చేసినా కలిసి రావట్లేదు, అష్టదిబ్బందన అవుతుంది అంటే మీరు అట్రాక్ట్ చేసే గుణంతో, తత్వంతో ప్రతి ఒక్కరు కూడా మీ మీద చెడు వ్యసనంతో ఉంటారు. ఇంకా ఏదో చేయాలి అందరికీ అని. అలాగే ఎవరైనా ఉంటే కనుక మీకు ఏదైనా చేయించుంటే మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేరు. అవన్నీ కూడా బాగుండాలంటే ఖచ్చితంగా సమీపంలో ఉన్న గురుగారిని సంప్రదించండి. అప్పుడు మీ పర్సనల్ హరస్కోప్ ఒకటి తీసుకొని దాని తగ్గట్టు పరిష్కార మార్గాలు చూపిస్తే అన్ని రకాలుగా సానుకూలంగా ఉంటుంది. ఇకపోతే ఈ ఒక చిన్న పరిహారం కూడా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారైతే కనుక ఖచ్చితంగా ఇలాంటి పరిహారం ఒకటి చేసుకున్నట్లయితే మనం అనుకున్నట్టుగా మీలో ఉన్నటువంటి దోషాలే కావచ్చు, ఈ యొక్క రాహు కేతువుది, దాంతోపాటు కుజునిది, ఈ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఎక్కువగా ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం అయితే మీకు లభ్యపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. ఎవరి జాతకంలో అయినా సరే రాహుకేతు దోషం ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుజుడితో పాటు, కుజుడు రాహుతో పాటు సంచరించేటప్పుడు, అది కూడా కుంభరాశిలో సంచరించేటప్పుడు ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవాలి. అది ఏమిటో తెలుసా అండి? ఉలవలు ఒక 1/4 కిలో, గోధుమలు ఒక 1/4 కిలో, పచ్చ పెసలు ఒక 1/4 కిలో, అలానే కందులు ఒక 1/4 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని మీరు నైట్ పనుకునేటప్పుడు మీ వద్ద పెట్టుకొని పనుకోవాలి. అంటే మీ తల దగ్గర కావచ్చు, మీ పక్కన కావచ్చు పెట్టుకొని పనుకోవాలి. తెల్లవారి లేచిన తర్వాత ఇది మీరు మంగళవారం నైట్ చేయాలి. తెల్లవారి లేచిన తర్వాత అవన్నీ కూడా మీకు సమీప దూరంలో ఎక్కడైనా ఇవి నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల దగ్గర తీసుకొని వెళ్ళి నవగ్రహాల చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఈ యొక్క మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ తీసుకున్నటువంటి అన్నీ కూడా వాటి మీద అభిషేకం చేసుకోవాలి. దాని ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా చిటికలో పటాపంచలైపోయి మీకు వివాహాలు ప్రాప్తి పొందుతుంది, విదేశానికి శుభప్రదంగా వెళ్ళేదానికి ఉంటుంది, ఆర్థిక స్థితిగతులన్నీ కూడా మెరుగవుతాయి. అలానే మరొక పరిహారం, పెసర గుగ్గిళ్ళు ఉంటాయి, పెసలు ఉంటాయి కదా, అవి గుడాలు వండాలి. ఆ పెసలు గుడాలుగా వండి 1 కిలో సుమారుగా వండి దాంట్లో కొబ్బరి పౌడర్ ఉంటుంది, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ని కలిపేసి దాంట్లో బెల్లం లేదా షుగరు కలపాలి. ఆ కలిపినేసినటువంటిది నైవేద్యం ఏదైతే ఉందో ఇది ఆలయంలో, ఎక్కడ రాముల వారి ఆలయంలో కానీ, కృష్ణ ఆలయంలో కానీ, ఎక్కడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో కానీ దీన్ని నైవేద్యంగా పెట్టాలి. ఆ నైవేద్యాన్ని ఇరువురికి కూడా మీరు ప్రసాదం కింద తీసుకోవడం వలన, ఇవ్వడం వలన కూడా దీని వలన మీకు అన్ని రకాల గ్రహదోషాలు కూడా పటాపంచలైపోయి మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి. ఇలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకున్నటువంటి కుజదోషం ఒకటే కాదండి, రాహుకేతు దోషం కూడా కొంతమేర పటాపంచలయ్యేటువంటి అవకాశం లేనున్నట్లుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అయితే కనుక మీకోసం. అది ఏమిటో తెలుసా అండి? పంచామృత అభిషేకం. ఎక్కడ చేయాలి? ఈ పంచామృత అభిషేకము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర అయినా కావచ్చు, రెండోది వినాయక స్వామి వారికైనా చేయొచ్చు. లేదు అంటే కనుక మీకు ఎక్కడైనా సమీప దూరంలో శివాలయం ఉంటే కనుక శివాలయంలో అయినా సరే మీరు ఈ యొక్క పంచామృత అభిషేకం అనేది చేయొచ్చు. లేదు అంటే కనుక మీకు నాగపడిగలు ఎక్కడైనా ఉంటే చేయండి. లేదు అంటే కనుక మీకు ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దానితో పాటు ముఖ్యంగా ఈ రాహు కేతువు అలానే కుజుడుకు సంబంధించినటువంటి దోషం కూడా మీకు ఖచ్చితంగా పటాపంచలేదానికి అవకాశం ఉంది. ఇకపోతే మీరు గోధుమలు 1 కిలో, పచ్చ పెసలు 1 కిలో, ఉలవలు 1 కిలో, కందులు 1 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఒక ఎర్రని వస్త్రం తీసుకొని, ఒక రాగి చెంబు పాత్ర తీసుకొని, ఇవన్నీ కూడా ఎక్కడైనా మీ తలమేం పెట్టుకొని వెళ్ళి పారేడు నీటిలో వేయాలి. మీకు సమస్య ఏముంది, గ్రహరీత్య దోషాలు ఉన్నాయి, దాని నుంచి మీకు ఏది అపారం జరగకూడదు అని చెప్పి తలుచుకొని అవన్నీ కూడా మీరు ఆ పారేడు నీటిలో వేసి ఆ బట్టలతోనే స్నానం చేసి ఆ బట్టలను అక్కడ వదిలివేసి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా సమీప దూరంలో అమ్మవారి కానీ స్వామివారి కానీ ఆలయం ఉంటే కనుక అక్కడ మీరు
మట్టి ప్రమిదలో 5 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఈ గ్రహరీత్య దోషాలైతే కొంతమేర పటాపంచలైపోయేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మరొకటి, ఇసుక. మీ అందరికీ తెలిసింది ఇసుక అనేది ఎక్కడ దొరుకుతుంది, శాండ్. ఇసుక ఒక గుప్పెడు, జీడి గింజలు ఒక గుప్పెడు, అలానే నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక గుప్పెడు, అంటే ఒక 20 గ్రాములు 30 గ్రాములు సుమారుగా తీసుకొని ఇవన్నీ కూడా ఒక రెడ్ కలర్ వస్త్రంలో మూటు కట్టి ముడుపులా కట్టేసి ఆ ముడుపుని ఏదైనా మంగళవారం బుధవారం రోజున మీరు ఈ ఏప్రిల్ 2వ తారీఖు లోపు తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ ఇలాగ మీరు దిష్టి తీసుకున్నట్టయితే కనుక, ఈ దిష్టి తీసుకున్నది ఏదైనా తీపిగా ఉండే చెట్లకి, అంటే మామిడి, దానిమ్మ, సపోటా ఇలాంటి చెట్లకి ఆ కొమ్మలకు కట్టేసేయండి. 6 సాయంత్రం 6 చేయాలి. ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ముఖ్యంగా రాహుదోషం, కేతుదోషం, అలానే కుజుని దోషం పటాపంచలైపోతుంది. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.